ఓం నమో శ్రీకృష్ణ దేవాయ నమః. భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగము. గడిచిన ఎపిసోడ్స్లో మనం భగవద్గీత 37వ శ్లోకం వరకు చర్చించాము. ఈ ఎపిసోడ్లో మనం 38వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క భావాన్ని తెలుసుకుందాం. గడిచిన శ్లోకాలలో అర్జునుడు స్వజనులైన తండ్రులని, తాతలని, గురువులని, ధృతరాష్ట్ర తనయులని చంపడానికి ఇష్టపడక యుద్ధం చేయడానికి విముఖతను తెలియజేశాడు. ఈ ఎపిసోడ్లో 38వ శ్లోకం నుండి 47వ శ్లోకం వరకు అర్జునుడి యొక్క భావం ఏమిటో మనం తెలుసుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడితో ఇలా అన్నాడు: కృష్ణ, బంధువులైన ధృతరాష్ట్ర బిడ్డల్ని చంపడం నా వల్ల కాదు. మాధవ, తన వాళ్ళను చంపుకొని ఎవరైనా ఎలా సుఖపడగలరు? కులం నశిస్తే కలిగే చెడు ఏమిటో, మిత్రద్రోహం వల్ల ఏర్పడే పాతకం ఎలాంటిదో వాళ్ళకు కనిపించకపోవచ్చు. వారికి రాజ్యమే కావాలి, అంతా లోభమే. జనార్దన, కులక్షయం వల్ల కలిగే దోషం ఏమిటో మనకు తెలుసు కదా. అలాంటప్పుడు ఈ పాపం నుండి మనం ఎందుకు తప్పించుకోకూడదు? కులక్షయం జరిగితే అనాదిగా ఆచారంగా వస్తున్న కులధర్మాలు నశిస్తాయి. ధర్మం నశిస్తే కులమును అధర్మం ఆక్రమిస్తుంది. కృష్ణ, అధర్మం వ్యాప్తి చెందితే స్త్రీలు పాడైపోతారు. బంధువులని హతమార్చి పాపను మూటగట్టుకోవడానికి నడుం బిగించాము. ఇదంతా రాజ్య సుఖాలపై ఆశతోనే కదా. అయ్యో, నేను వాళ్ళని ఎదిరించను, ఆయుధాన్ని పట్టను. అయినా ధృతరాష్ట్రుని కొడుకులు ఆయుధాన్ని పట్టుకొని వస్తారా? యుద్ధంలో నన్ను చంపుతారా? అలాగే చంపని, అదే నాకు మంచిది అని అర్జునుడు శ్రీకృష్ణ భగవానితో అంటున్నాడు. ఈ విధంగా జరిగిన సందేశాన్ని సంజయుడు ధృతరాష్ట్రునితో తెలియజేస్తున్నాడు. అర్జునుడు యుద్ధభూమిలో అలా మాట్లాడాడు. ధనుర్బాణాలను పడేశాడు. దుఃఖముతో కుమిలిపోయాడు. రథం మధ్యలో నుండి జారిపడ్డాడు. ఈ విధంగా అర్జునుడు యుద్ధం చేయడానికి తన విముఖతని తెలియజేస్తూ తన బాధని శ్రీకృష్ణ భగవానుతో చెప్పుకున్నాడు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో నావారు పాండుపుత్రులు ఏం చేశారు సంజయ అనే ధృతరాష్ట్రుని ప్రశ్నతో అర్జున విషాదయోగము ప్రథమాధ్యాయం మొదలవుతుంది. తరువాత సంజయుడు అక్కడ జరిగిందంతా చెబుతాడు. మొదట ఇరుపక్షాల సేనలు సంజయుడు వర్ణిస్తాడు. అర్జునుని కోరికపై పార్థ సారథి అయిన కృష్ణుడు ఉభయ సేనల మధ్యలో రథాన్ని నిలిపాడు. అర్జునుడు కురుక్షేత్రంలో మోహరించి ఉన్న సేనలను చూశాడు. ప్రాణాలకు తెగించి యుద్ధానికి వచ్చిన బంధు, గురు, మిత్రులను చూశాడు. వీరందరి చూసిన అర్జునుడు రాజ్యం పొందడం అవసరమా అని మనసు వికలమయ్యింది. కృష్ణ, నాకు రాజ్యము వద్దు, సుఖము వద్దు, నేను ఏ యుద్ధము చేయను, నాకు ఏమి తోచడం లేదు కృష్ణ, కర్తవ్యాన్ని బోధించు అని ప్రార్థించాడు. ఈ విధంగా అర్జున విషాదయోగం ప్రథమ అధ్యాయంలో అర్జునుడు తన యొక్క విషాదాన్ని శ్రీకృష్ణ పరమాత్మతో చెప్పుకున్నాడు. ఇంతటితో అర్జున విషాదయోగం ప్రథమ అధ్యాయం ముగుస్తుంది.